రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంతరా? 19. రైట్. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ ఎంత? 19. చూడండి క్వశ్చన్ నెంబర్ 19 20 సేమ్ ఉన్నది, బట్ ఆడ D+- R D- R D+R అని ఉన్నది. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్లు ఏమి ఇచ్చినట్టంటే 6454. చెప్పండి ఏం నెంబర్లు ఇచ్చినారా? 6454 తర్వాత 77306 తర్వాత 8796 రైట్. సో మనం ఏం చేయాలి తెలుసు కదా, ఇప్పుడు వీటి ప్రతి సందర్భంలోన శేషం రిమైండర్ సేమ్ అయితే దాంతో భాగించబడే గరిష్ట సంఖ్య D అయితే ఆ Dని కనుక్కోవాలా. తర్వాత ఆ D చేత ఈ నెంబర్లో ఏదైనా కానీ ఒక నెంబర్ని భాగిస్తే ఏది భాగించి శేషం వస్తుంది రిమైండర్, ఆ రిమైండర్ ఏమంట? R అంట. సో ఆ రెండోటికి ఏం కనుక్కోవాలంటే D - అంటే తేడా కనుక్కోవాలా. సో మనకి ఫస్ట్ ఆ నెంబర్ ఏదో కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రెండోటికి డిఫరెన్స్ అయితే తెలిసింది. చెప్పండి ఈ రెండు నెంబర్ డిఫరెన్స్. 6 నుంచి 4 పోతేగిన 2, నెక్స్ట్ 0 నుంచి 5 పోతేగిన 5, నెక్స్ట్ 2 నుంచి 4 పోతేగిన 8, నెక్స్ట్ అంతేనా? అంతే కదా. 6 నుంచి 6 పోతే 0. సో మనకి ఇక్కడ వస్తుంది 852. సేమ్ ఇక్కడ కూడా రిమైండ్ చేయండి. 7 నుంచి 6 పోతే 1 1491. రైట్. నెక్స్ట్ 23 43. ఇక్కడ చూడండి ఏమన్నా ఇవి ఉన్నాయి పోయేటట్లు ఏమన్నా ఏం పోవట్లేదా? అనుకుంటే ఎందుకంటే రెండు అవి ఉన్నాయి కదా, అవి అంత మ్యాజిక్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ రెండింటిని ఏం చేస్తారు? నార్మల్ ప్రొసీజర్ చేద్దామంటే LCM మెథడ్ చేస్తారా? మళ్ళీ డిఫరెన్స్ చేయకూడదు. ఇంకా అట్లా ఒక్కసారి డిఫరెన్స్ చేయాలా అంటే అట్లా చిన్న వచ్చినంత వరకు చేసుకొని పోతారా? చేయకూడదు అట్లా. రైట్. చూడండి ఇప్పుడు సో మనం ఏం చేస్తాం? 852తో చేయండి. ఇక్కడే నార్మల్ మెథడ్ చేద్దాం. 1498 కదా, అంతే కదా. సో 8 రెంట్లంటే 16 ఎక్కువైపోతుంది కదా. సో 850 రెంట్ల, సో 852. సో 11 నుంచి 2 పోతే 9, అంతే కదా. సో 8 నుంచి 5 పోతే 3, నెక్స్ట్ 14 నుంచి 8 పోతే 6. సో ఇక్కడ 852. సేమ్ 639 ఒక 639 తీసేయండి. 12 నుంచి 9 పోతే 4 నుంచి 3 పోతే ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏం రాయండి? 610. ఇక్కడ ఏమైంది? 3తో పోతే కదా, 3 3 9, 3 1 3, 3 2 6 పోతుంది కదా. సో 3తో పోతే కదా 639. సో అంటే 0 అంటే మనకి ఇది ఏమొచ్చింది? 213. సో 213. మళ్ళీ 213 ఏం చేయాలా? 2 3 4 3తో చేయాలి. చూడండి ఒకేసారి 10లో కొట్టండి, 11లో కొట్టండి. రేట్ వరకు పోతే చూద్దామండి. 11 ముళ్ళ 33 పోతుందేమో చూడండి. నాకు తెలిసి 33తో 11తో పోతుంది అనుకుంటే డైరెక్ట్ చేయండి. కావాలంటే 11తో చేద్దామండి. 11 ముళ్ళ 33, నెక్స్ట్ 11 ఒక 11, అంతే కదా. సో 11 ఒక 3 14 కదా. రైట్. నెక్స్ట్ 11 2 22 1. సో పోయిట్స్ కాబట్టి మనకి ఏమవుతుంది ఆ నెంబరు? సో మనకి HCF ఏమవుతుంది? 200. సో మనకి ఆ గరిష్ట నెంబర్ 213. మళ్ళీ దీన్ని ఏం చేయాలంట? 6454తో ఏం చేయాలి? మళ్ళా భాగారం చేయాలా. ఇదే పెద్ద తలక నొప్పి. చేయాలి మళ్ళీ 213 654 చేస్తారు. ఏమొచ్చింది చెప్పండి? 3తో కొడితే ఎక్కువైపోతుందినా? 1352 ఎక్కువైపోతుంది కదా. ఈ 213 3 లాంటి కష్టంటే 200 × 3 వేసి 600. నెక్స్ట్ ఇది 13 ఉండదు కదా. సో 1352 ఎక్కువైపోతుంది. సో 45 ఉండదు. సో మనకి 2 కొట్టాలి. చెప్పండి. 2 ముళ్ళ 6, 2 1 2, 2 2 4. సో 6 నుంచి 5 పోతే 15 నుంచి 6 పోతే 9, 10 కంబైండ్ కాబట్టి 3 నుంచి 2 పోతే 1, 4 నుంచి 2 పోతే 2. రైటా. సో ఇక్కడ 4 ఉంటుంది కదా, ఇంకో 4 దింపుకున్నా డైరెక్ట్ 10లో కొడితే ఎక్కువైపోతుందా? ఏడ్రా 3తోనా? ఎంత వస్తుంది? 3తోనా పోతుందే? చెప్పండి. 3 ముళ్ళ 9, 3 2 3 1 3, 3 2 6. రైట్. సారీ, ఎంత వస్తుంది? ఎంత మిగులుతుంది? 64 కదా. సో మనకి రిమైండర్ 64 కదా, అంతేనా రిమైండరు. సో దానికి 64 కదా మిగిలేదు. ఇంకొకటి 0 పెట్టుకుంటే మనకి 64 రిమైండర్. మనకి వచ్చింది ఎంత నెంబరు? 213. సో 213 కదా నెంబర్ HCF. దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలంటే రిమైండర్ 6 కదా ఇది. సో ఇది మనకి D. సో మనకి Dలో నుంచి 6 తీసేయండి. 64 తీసేసి ఎంత? 13 నుంచి 4 పోతే 9, నెక్స్ట్ అంతేనా? 1 అంతే కదా. సో 149. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ విధంగానే ఉంటుంది. చేసి ఆనందించండి.
రైట్. సో మనకి 21 క్వశ్చన్ ఆరా 21 రైట్. సో 21 చూడండి ఒకసారి. రైట్, ఏమి ఇచ్చినాడంటే 21 క్వశ్చన్, 3 సహా ప్రధాన సంఖ్యల్లో మొదటి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం. ఇప్పుడు చూడండి 3 సహా ప్రధాన సంఖ్యలు వదిలేసేయండి. మొదటి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం ఎంతంట? 551. తర్వాత చివరి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం ఎంతంట? 1073. అయితే ఆ 3 నెంబర్లు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ 551, 2 ప్రధాన సంఖ్యలు, మొదటి 2 ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం ఎంతరా? 551. తర్వాత చివరి 2 సంఖ్యల ఎంత? 1073నా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఇచ్చిన ఒక లెక్కలోన మొదటి 2 సంఖ్యల యొక్క ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము, తర్వాత చివరి 2 ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము చేసుకొచ్చి ఆ సంఖ్యలు ఏటివి, ఆ సంఖ్యల యొక్క మొత్తము, లేదంటే ఆ సంఖ్యలో ఉండే నెంబర్ల మొత్తం ఏమని అడిగినాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటే ఇచ్చిన రెండవకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. ఏం కనుక్కున్నా? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే తెలిసి చేసేది 1073. అదే హెచ్సిఎఫ్ కనుక్కోవాల్సింది. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏమవుతుంది? 2 అయితే ఎక్కువైపోతుంది కదా, ఎక్కువైతే కదా. సో 1 551, 1 ఏమవుతుంది? 551. 3 నుంచి 1 పోతే, 7 నుంచి 5 పోతే, నెక్స్ట్ 10 నుంచి 5 పోతే 500. ఈడేం రాయాలి? 551. మళ్ళీ ఇట 522. 11 నుంచి 2 పోతే 9 కదా. నెక్స్ట్ 4 నుంచి 2 పోతే అంతేనా. ఇక్కడ ఇంకేం రాయాల? 522. చూడండి 522 అని క్వశ్చన్ అంటే మనకి దగ్గర 50 వరకు పోతుందో చూసుకోండి. 18తో చేసే ట్రై చేయండి. దీన్ని ఒకసారి చూద్దాం. 29 × 18 చేసి ఏమొస్తుంది? 29 18 18 ఎంత? 150, 162. సో 18 ఎంత? 36 పోదు కదా. 28తో చేయండి ఒకసారి చూద్దాం. 28తో ట్రై చేయండి. 28 అంటే ఎక్కువైపోతుందేమో, బట్ చేయండి. ఇంకా మనకి యూనిట్ డిజిట్ 2 రావాలా. ఇంకెక్కడ వస్తుంది మనకి? 3 4 5 6 7 8 8తోనే 29 × 28 ఎంత వస్తుంది? 522నా కాదా? 19 చేసి వస్తుందా? 19 చేస్తే రాదు కదా. ఎంత వస్తుందరా? 822 వస్తుంది. మనం ఏమైనా తప్పు తీసేసిందా? కరెక్ట్గా తీసేసింది. యా నెంబర్ పోవట్లేదా? పోతుంది చూడండి, ఏదో ఒక నెంబర్ పోతుంటుంది చూడండి. 29 × 19 ఎంతైతే రా? 19 9 ఎంత అవుతుంది? 1 కదా వచ్చేది, 1 కదా మనకు వచ్చేది. సో చూడండి 551. రైట్, వదిలేసేయండి. ఇప్పుడు నన్ను చెప్పేది పోతే ఓకే, పోకపోతే ఏం చేయాలా? మళ్ళీ ఇంకొక నెంబర్ వస్తుందేమో కదా. 18తో పోతుందా? మళ్ళీ కాదంటే 522 అంటే 18 × 162, 18 ఎంత? 36 × 18 అంతే కదా, 52 కదా. పోతుంది కదా డైరెక్ట్. రిజెక్ట్ చేసి మనకి వచ్చి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 29. అంటే ఈ 29 అనేది ఏమి వచ్చిన హెచ్సిఎఫ్ అనేది దీంతో అంటే ఇది కొట్లు పోతుంది, ఇది కూడా కొట్లు పోతుంది అన్నది. అంటే 551 డివైడెడ్ బై 29 చేయండి. నెక్స్ట్ 1073 డివైడెడ్ బై 29 చేయాలా. ఇప్పుడు చెప్పండి 551 ఆటో అవుతుంది. ఎవడో చెప్పి ఇప్పుడు 19 కదా, 21 19 అంటే కదా 19. నెక్స్ట్ ఇది ఆర్డర్ పోతుంది. మనకి యూనిట్ డిజిట్ నెంబర్ ఏం రావాలరా? 3 రావాలా. 3 రావాలంటే ఎక్కడి వరకు చేసి సరిపోతుంది చూడండి. 37 చేసి వస్తుందా? 963. సో పాజిబిలిటీ ఛాన్సెస్ ఉన్నది. రైట్. సో ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ 19, ఇంకొక నెంబర్ 37. అంటే 19 తర్వాత ప్రైమ్ నెంబర్ ఇంకోటి ఏమి 29, తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమి 37. కావాలంటే చూసుకున్నాండి ఈ 2 నెంబర్లు ఇంటి చేయండి. 551 వస్తుందినా? వస్తుంది లేదా?
ఈ 2 నెంబర్లు చేసేవారు 1073 వస్తుందా లేదా? ప్రొసీజర్ అర్థమైందా మీకు? ఇది క్యాలిక్యులేషన్ చేయాలి కానీ ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన 2 నెంబర్లకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ వచ్చిన తర్వాత ఆ 2 నెంబర్తో భాగిస్తే అందులో ఒక నెంబర్ తీసుకొచ్చి 29, ఇంకొక నెంబర్ కావాలని కష్టం దాన్ని ఏం చేయాలా, దీన్ని కొడితే దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, దీంట్లో ఇది 2 మధ్యలో ఉండేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, రెండు చోట్ల ఉంటుంది కదా మధ్యలో ఉండే నెంబర్, అందుకోసం 2 నెంబర్ని దాంతో భాగారం చేస్తాం. చేసిన తర్వాత ఆ నెంబర్లు వచ్చేస్తాయి అనమాట. బట్ వాటి అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి అయినా 3 సంఖ్యలకు ఆ 3 నెంబర్లు మొత్తం అన్నాడు అంటే మీరు ఏం చేయాలి, వాళ్ళని ఎవరిని యాడ్ చేయాలి. చేసి ఎంత వస్తుంది, 3 సంఖ్యలు మొత్తం ఎంత వస్తుంది, ఆప్షన్స్లో 88 ఉండే చెప్పండి. 85, 9 2 18, 18 85, యూనిట్ డిజిట్ నెంబర్ 5 ఉండేది, 1 ఉండేది అలా 2 ఉన్నాయా? ఓకే చూసుకోండి. 85 75 అనుకోండి అనేది అయితే. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి, కొంచెం జాగ్రత్త చదవండి. కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ నార్మల్గా చూడండి, ఏవైనా కానీ 2 సంఖ్యలు A, B అనుకుంటాను నేను. అంటే 2 సంఖ్యలు ఏవైతేనే A మరియు B. వినండి, ఇది లెక్క కాదు, ఇది కాన్సెప్ట్, ఇది వినండి ఇది. సో 2 సంఖ్యలు A మరియు B అనుకుంటాను అయితే. సో వీటి యొక్క గాసాబా, వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది అనుకుంటే హెచ్ అవుతుంది అనుకోండి, లెట్ అనుకోండి. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది. లేదంటే ఈ 2 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయని కష్టం A:B అనుకోండి, లేదంటే A:B నిష్పత్తిలో ఉన్నాయని కష్టం అనుకున్నాను రైటా. సో ఆ సంఖ్య వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది అన్నప్పుడు మీకు చెప్తే ఏవైనా కానీ కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క రేషియో ఇచ్చి కసి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు ఏటి పైన కష్టం అంటే ఆ సంఖ్యలు ఏమైతే చెప్పండి, అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయి చెప్పాలా, ఇది ఇంటూ ఇదిగా చేయాల్సిందే. అదే మీకు చెప్పండి, H/A HA, ఇంకోటి H/B రైటా, అర్థమైనా. సో ఆ సంఖ్యలు ఎటువంటి అంటే HA HB, ఒకటి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే హెచ్, ఒకటి వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అనుకంటే ఎల్సిఎం ఏమవుతుంది అనుకంటే HAB అవుతుంది. ఏమవుతుంది HAB. ఒకవేళ ఆ సంఖ్యల యొక్క మొత్తం అడిగినాడు అనుకుందాం, ఆ సంఖ్యల యొక్క మొత్తం ఏమున్నది చెప్పండి, HA ప్లస్ HB. రెండోట్లో ఏం కామన్ ఉన్నది కాబట్టి హెచ్ కామన్ తీసి ఏమవుతుంది అంతేనా. సో వీటి యొక్క మొత్తం అన్నప్పుడు ఇది రాసినప్పుడు భేదం అవకాశం కూడా రాయచ్చలేదా, భేదం కూడా రాయచ్చలేదా, ఏమైతే ఒకటి HA మైనస్ HB అవుతుంది అంతేనా కదా. సో ఆ హెచ్ని కూడా కామన్ తీసి ఏమవుతుంది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏవైనా కానీ 2 సంఖ్యలు A:B నిష్పత్తిలో ఉన్నట్లయితే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం హెచ్ అని అనుకుంటుంటే కదా ఆ సంఖ్యలు ఏమైతే అంటే HA HB అవుతుంది, వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది HAB అవుతుంది. ఆ సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుంది, ఆ సంఖ్యల యొక్క భేదం ఏమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలా. ఏమి ఇచ్చినాడంటే 22 క్వశ్చన్ ఇచ్చినాడు చూడండి. 2 సంఖ్యల యొక్క గసాబా అని ఈ కింది వాటిలో ఏది నిజమంట, ఫస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు చూడండి. 2 సంఖ్యల యొక్క గసాబా ఉన్నది, ఆ సంఖ్యల యొక్క ఉమ్మడి విభాజకం అగును. ఆ సంఖ్యల యొక్క ఉమ్మడి విభాజకం. ఇప్పుడు చూడండి, ఏమైనా సింపుల్ 2 సంఖ్యలు అనుకుందాం రా, ఒకటి 2 ఇంకోటి 4 అనుకుందాం ఏంటా. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏమైతే చెప్పండి 2, ఎల్సిఎం ఏమైతే చెప్పండి 4 అయితే. వాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి, జస్ట్ ఏమో 2 నెంబర్లు అనుకొని చెప్తున్నాను మీకు. ఈ క్రింది వాటిలో ఏది నిజం అంటున్నాడు. 2 సంఖ్యల యొక్క గసాబా అనున్నది, ఆ 2 సంఖ్యల యొక్క ఉమ్మడి విభాజకం అవును. ఇప్పుడు చూడండి, ఈ 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ గసాబా ఎంతరా 2 కదా, 2 యొక్క వీటి రెండింటికి ఉమ్మడి ఏది జరుగుతున్నాడు, ఉమ్మడి విభాజకం అవుతుందా లేదా అని చెప్తున్నాడు. ఆ రెండింటికి విను ఎక్కడ ఏం చెప్తున్నావు, మైక్ ఆఫ్ అయిపోయిందా, ఉన్నది మైక్ ఇక్కడ ఎర్రర్ వచ్చిందే. దేర్ ఈజ్ ఏ నాట్ ఎనఫ్ పవర్ టు సపోర్ట్ ఎక్స్టర్నల్ డెవిస్, చార్జ్ యువర్ బ్యాటరీ అని అడుగుతున్నది. గాట్ ఇట్, నిలబెట్టాలి కదా. ఆప్షన్ 1 ఏమంటున్నాడంటే 2 సంఖ్యల యొక్క గసాబా అనున్నది రైటా. క్వశ్చన్ నెంబర్ 22, 2 సంఖ్యల యొక్క గసాబా అనున్నది, ఆ 2 సంఖ్యల యొక్క ఉమ్మడి విభాజకం అగును అంట. 2 సంఖ్యల యొక్క గసాబా అనున్నది, ఆ 2 సంఖ్యల యొక్క ఉమ్మడి విభాజకం అగును అనకాశ అంటున్నాడు. ఇక్కడ చూడండి,
ఏవైనా కానీ రెండు సంఖ్యలు తీసుకుంటే గిన అంటే ఏవైనా కానీ రెండు సంఖ్యలు తీసుకుంటే గిన ఆ రెండు సంఖ్యల యొక్క ఇవి ఏం కనుక్కోవాలి మీరు గసాబా కనుక్కోవాలంట రైట్ ఏం కనుక్కోవాలా గసాబా కనుక్కోవాలి ఆ గసాబా ఏమవుతుందంటే మళ్ళీ ఆ రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి విభాజకం అవుతుంది అంటే ఉమ్మడి విభాజకం అంటే ఏమవుతుంది కామన్ డివిజన్ ఏమవుతుంది కామన్ డివిజన్ అని క్వశ్చన్ ఏమని అర్థం అక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది అని చెప్తున్నాడు వాడు ఏమవుతుంది అంటున్నాడు హెచ్సిఎఫ్ అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు ఇప్పుడు చూడండి ఏవైనా కానీ రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుంటాం కదా ఆ హెచ్సిఎఫ్ కామన్ డివిజన్ అంటే హెచ్సిఎఫ్ కంటే వేరే నెంబర్లు కూడా ఉంటాయి కదా ఉంటాయా ఉండవా మీకు ఇంతకుముందు ఆప్షన్ చెప్పైతే అప్పుడు చూడండి పెద్ద నెంబర్ తీసుకోమని చెప్తే అంటే దానికంటే చిన్న నెంబర్ కూడా కామన్ డివిజన్స్ అనేవి ఉంటాయనే ఉండవా ఖచ్చితంగా ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ 8 16 తీసుకునండి ఈ రెండోళ్ళకి హెచ్సిఎఫ్ ఎంత 8 కదా అంటే ఇప్పుడు ఈ 8 అనేది వీటికి కామన్ డివిజన్ అయితేనే లేదా ఈ 8 తోటినే కామన్ డివిజన్ అయ్యేది వేరేటివి ఏం కామన్ డివిజన్ కావా అయితే కదా ఒకటి అయితే విడిచిపెట్టి 4 కూడా అవుతుంది కదా 4 2 8 4 4 16 2 కూడా అవుతుంది కదా సో మనకి ఈ పాయింట్ అనేది వ్యాలిడ్ కాదు అందుకోసమే సో మనకి కామన్ డివిజన్ అనేది ఇది ఒకటి కాదు దీనికంటే ఇంకా ఎక్కువ కామన్ డివిజన్ అనేటివి అవుతాయి అనమాట రైటా సో చూడండి నెక్స్ట్ రెండు సంఖ్యల యొక్క కసాగు అన్నది వాటి గసాబచే భాగించబడుతుంది ఇంతకుముందు కూడా చెప్పి మీకు రేషియో ఇచ్చినప్పుడు నెంబర్లో గసాబ్తో కొట్టుకొని పోవాలని కషాన్ని సో ఇది మనకి రెండవది అయితే కరెక్ట్ సో మూడవది రెండు సంఖ్యల యొక్క కసాబా ఇంటూ కసాగు అని చేయాలి కానీ ప్లస్ అని ఇచ్చినాడు కదా వాడు సో అది కూడా మనకి తప్పు అవుతుంది నాలుగవది అయితే అసలు రెండు సంఖ్యల యొక్క రెండు ప్రధాన సంఖ్యల యొక్క కసాగు ఒకటి ఎదిగిన పరస్పర కాదే కాదు మనం చెప్పినాం కదా హెచ్సిఎఫ్ ఒకటి అయినప్పుడు ఆ రెండు సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే కానీ రైటా ఎల్సిఎం ఒకటి అయినప్పుడు మాత్రం సహా ప్రధాన సంఖ్యలు అనేటివి కావు కో ప్రైమ్స్ అనేటివి కావు ట్విన్ ప్రైమ్స్ అందరూ అర్థమైనా సో మనకు ఆప్షన్ వచ్చేసి సేమ్ ఇది బి ఇది నార్మల్ లెక్క ఇది సో ఈ నెక్స్ట్ లెక్క చేయండి మీరు చూడండి మీకు మొన్న ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చింటారు కదా నెక్స్ట్ 23 క్వశ్చన్కి చూడండి ఫార్ములా నార్మల్గా ఏం రాస్తారంటే 23 క్వశ్చన్కి నార్మల్గా ఎవరైనా కానీ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్ చెప్పండి అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల యొక్క లబ్ధం రైటా రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటికి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్కి ఎట్లుంటుంది లబ్ధానికి సమానంగా ఉంటుంది అని క్వశ్చన్ అంటున్నాడు రైటా ఇప్పుడు ఆ లెక్కలు ఏమి ఇచ్చినట్టు చెప్పండి రెండు సంఖ్యల యొక్క కసాగు 864 గసాబా 144 వాటిలో ఒక సంఖ్య 288 అయితే రెండవ సంఖ్య ఎంత అడుగుతున్నాడు అంతేనా ఏమంటారు ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు 864 తర్వాత హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినాడు 100 అందులో ఒక సంఖ్య ఎంతరా అంటే ఇంకొక సంఖ్య కనుక్కోవాలంటున్నాడు రైటా ఇంకొక సంఖ్య ఇక్కడ చూడండి మ్యాక్సిమమ్ ఇక్కడ ఇంకోటి ఏం రాస్తారంటే ఇక్కడ హెచ్సిఎఫ్ టు ది పవర్ ఆఫ్ n-1 అని రాస్తారా యాక్చువల్ ఫార్ములా ఇంకోటి ఏం రాస్తారు అక్కడ హెచ్సిఎఫ్ టు ది పవర్ ఆఫ్ n-1 అని రాస్తారు అంటే రెండు సంఖ్యలే ఇచ్చింటే ఇటు 2 అని రాయాల 3 సంఖ్యలు ఇచ్చింటే 3-1 అని రాయాల మీకు అందుకోసమే మొన్న ఎగ్జామ్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది మీకు చూసిరా 4 సంఖ్యల యొక్క లబ్ధము 3 సంఖ్యల యొక్క లబ్ధము అని ఇచ్చినాను మరి ఇచ్చిండే ఈ ఫార్ములాకి మీకు n-1 అనేది రాసుకుంటే రెండు సంఖ్యల లబ్ధమే ఉంటుంది రైటా సో ఇక్కడ ఇక్కడ అర్థం అంటే ఏమని అర్థం యాక్చువల్ ఫార్ములా రాయాలంటే ఇక్కడ n-1 అని రాసి ఏమని రాయాలా n సంఖ్యల లబ్ధం n సంఖ్యల లబ్ధం అని అర్థం అనమాట అంటే n = 2 ఇస్తేగిన ఇది రెండు సంఖ్యల లబ్ధం అప్పుడు 2-1 అంటే 1 కదా ఇది అంటే హెచ్సిఎఫ్ అనేది ఇట్లే వస్తుంది అనమాట అర్థమవుతున్నది యాక్చువల్ ఫార్ములా మీరు ఏం రాసుకున్నా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ టు ది పవర్ ఆఫ్ n-1 ఈజ్ ఈక్వల్ టు n సంఖ్యల లబ్ధం రైట్ చెప్పండి ఏమి ఇచ్చినారా మనకి ఇంతే కదా సేమ్గా ఇప్పుడు ఎల్సిఎం ఇచ్చినాడు హెచ్సిఎఫ్ ఇచ్చినాడు ఎన్ని సంఖ్యలు రెండు సంఖ్యలే కదా సో రెండు సంఖ్యలు కాబట్టి 2-1 అంటే 1 అనేది రాసిన ఒకటి రాయలేకున్నా ఒకటి అందులో ఒక సంఖ్య తీసుకొచ్చి ఇంతంటే మళ్ళీ ఇంకో సంఖ్య కనుక్కోవాలి అంతేనా రైట్ దాన్ని విధంగా తీసుకున్న ఏమవుతుంది బై రైట్ కొట్టండి ఆర్డర్ పోతుంది 4లా 2 కదా నెక్స్ట్ దీంతో కొడితే 2 4 8 2 3 6 సో ఇంకొక నెంబర్ ఎంత 432 ఎంత స్పీడ్ చెప్తారా అంటే ఈజీగా ఉండదు కాబట్టి చెప్పినారా రైట్ నెక్స్ట్ క్వశ్చన్
24వ క్వశ్చన్ చేయండి. సేమ్ రా ఆ ఫార్ములా చెప్పడం కానీ మీకు ఇది ఎన్ని కనిపిస్తాయి క్వశ్చన్ అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆ సంఖ్యలు ఇస్తాడు రైట్. 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు అయితే 4 ఉన్నట్లు మొత్తం మీద 4 ఒకటి 53 ఇచ్చుకొచ్చి 3 కనుక్కోమంటుంటాడు. ఇంతే ఎల్సిఎం ఇవ్వడం హెచ్సిఎఫ్ ఇవ్వడం ఏదో ఒక సంఖ్య ఇచ్చుకొచ్చి కనుక్కోవడం ఇవే క్వశ్చన్లే రిపీట్ అయితే మీరు కావాలంటే 24వ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యలు ఇచ్చినాడు ఆయన 2 సంఖ్యల యొక్క గసాబు ఇచ్చినాడు. మీరు ఏం కనుక్కున్నాలా కసాగు కనుక్కోవాలా. ఇదే ఫార్ములా వాడితే రాదా వస్తుందనే రాదా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చూడండి 2 సంఖ్యల యొక్క లబ్ధం ఇచ్చేసినాడు వాటి యొక్క గసాబా ఇచ్చినాడు. మళ్ళీ ఏం కనుక్కోవాలంటే 25 లెక్కల కసాగు కనుక్కోవాలంట రైట్. సో మనకి 24 లెక్క 25 లెక్క హోంవర్క్ చేయండి.